దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మనము గత వారమున బేతనీయ మరియ గురించి ఒక 3 అంశాలు మనం చెప్పుకున్నాం. ఒకటవదిగా బోధ వినిన మరియ. బోధ వినిన మరియ. ఈ దినమందు ఆదరణ పొందిన మరియ గురించి ఆలోచన చేద్దాం. ఆదరణ పొందిన మరియ. దేవుని వాక్యమే చెబుతున్న మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనము మనం చదువుకుందాం. 11:32 వచనములో, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుతూ రమ్మని, మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని, రాకడ సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బేతనీయ మరియ గురించి మనము వింటూ ఉన్నాం. మొదటి మాటగా మనము ఆలోచన చేసినాము, బేతనీయ మరియ యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినెను అని ఉంది. ఆయన బోధ వినెను. వినుట వలన విశ్వాసము కలుగును. ఆయన బోధ వింటూ వింటూ ఉండగా మరియలో ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది. విశ్వాసము కలిగింది. కాబట్టి వినుట, యేసును గురించి, ఆయనను గురించి వినుట, ఆయన మాటలు వినుట అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆయన బోధించువాడు, మనము వినేవాళ్ళం. ప్రభు బోధిస్తూ ఉండగా మనము వినాలి. వినుటకు చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అనే మాట రాయబడింది. కాబట్టి ఆయన బోధ విన్న వారి హృదయాల్లో కార్యం కూడా జరిగింది. అవునా? నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యము నా పాదములకు దీపము కదా. ఆయన వాక్యము బ్రతికించే వాక్యము. ఆయన వాక్యము పరలోకమునకు మార్గం అనేది మనకు అర్థమైంది. ఇక్కడ ఈ వచ్చిన భాగంలో ఒక సంఘటన మనం ఎరుగుదుము. అదేమిటి అనగా, మార్తా మరియల యొక్క సహోదరుడు చనిపోయినాడు. మార్తా మరియల యొక్క సహోదరుడు చనిపోయాడు. సమాధి కూడా చేపడ్డాడు. అవునా? కబురు వచ్చింది, నీవు ప్రేమించు లాజరు చనిపోయినాడు అని. అవునా? నువ్వు ప్రేమించు లాజరు చనిపోయినాడు అని. దేవుడు ప్రేమించువారు కూడా చనిపోతారా? దేవుని ప్రేమించు వారికి కూడా రోగాలు వస్తాయా అంటే వస్తాయని మనకు అర్థమవుతుంది కదా. చూడండి, 11వ అధ్యాయం 1వ వచనములో ఇలా రాయబడింది కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో, మరియ ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న
లాజరు అను ఒకడు రోగి ఆయను అని ఉంది. రోగి ఆయను అని ఉంది. వచనం 3 కూడా చదువుకుందాం. 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఉంది. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నాడు. రోగము సహజమే. ఎందుకంటే మట్టి దేహముతో మనం ఉన్నాం కాబట్టి మనకు రోగాలు ఖచ్చితంగా వస్తాయి. మనుషులకు రాక మానలకు వస్తాయా అన్నట్టుగా రోగాలు మనుషులకు ఉన్నాయి, రోగాలు మానలకు కూడా ఉన్నాయి. అవునా? మానలకు రోగాలు ఉన్నాయంటే రోగం లేకపోతే ఎందుకు మందు కొడతారు? అవునా? చెట్లకు ఎందుకు మందు కొడతారు? దానిలకు కూడా రోగాలు ఉన్నాయి కాబట్టి మందు కొడతారు. సరే, ఏదేమైనా తన్ను ప్రేమించు వారికి రోగాలు వస్తాయి అంటే రోగాలు వస్తాయి. హిజ్కియాకు రోగం రాలేదా? ఏం రోగం? ఆ రోగము మరణకరమైన రోగము అని ఉంది. మరి ఎలీసాకు రోగం లేదా? ఉంది. భక్తులైన వాళ్లకు చాలా మందికి రోగాలు ఉన్నాయి. ఇప్పటికీ దేవుని దశకు రోగాలు లేవంటే ఉన్నాయి. అవునా? బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అవునా, గుండె జబ్బులు ఉన్నాయి, కిడ్నీ సమస్యలు ఉన్నాయి. శరీరం యొక్క రోగముతోనే అనేకులు చనిపోయారు. మరి ఎందరు చనిపోయారంటే చాలా మంది కదా. మరి కరోనాతో చాలా మంది సేవకులు చనిపోయినారు. కాదంటారా? అవునని వాక్యం చెబుతుంది. ఏదేమైనా ఈ మట్టి శరీరం కాబట్టి మట్టి శరీరానికి రోగము వాస్తవమే. రోగాలు వస్తాయి. కొన్ని సందర్భాలు ఆయన బాగు చేస్తాడు. బాగు చేయకపోయినా రోగాలతోనే చనిపోయిన వారు ఉన్నారు అనే సంగతి మనము గుర్తుంచుకోవాలి. మార్త మరియలు ఇద్దరు కూడా ప్రభువును కబురు చెప్పారు. ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని తెలియజేశారు. యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. అవునా? యేసుప్రభు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేమునకు బేతనియాకు దాదాపు కోసెడు దూరం అని ఉంది. కోసెడు దూరం అంటే దాదాపుగా 2 మైళ్ళు అని బైబిల్ చెబుతూ ఉంది. 2 మైళ్ళ దూరం అంటే దగ్గరే ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. కానీ ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే ఈ వ్యాధి, అవునా, వచ్చిన 4వ వచనంలో యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుతున్నట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదే అన్నట్టుగా ఆయన తెలియజేశాడు. వాస్తవమే. కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమ నిమిత్తమై తన దాసులైన వారికి, తను ప్రేమించు వారికి రోగాలను ఆయన ఇస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలా. దేవుని మహిమార్థమై కూడా ఆ రోగం వస్తుంది అనే సంగతి తెలియజేశాడు. అయితే యేసు ప్రభు రాకుండా అక్కడ 4 దినాలు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత మరి లాజరు చనిపోయినాడు. అవునా? లాజరు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వారు సమాధిని చేశారు. లాజరు చనిపోయారు, వారు సమాధి చేశారు. సమాధి చేసిన 4 రోజులకు ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే బేతనియాకు వచ్చినాడు. అవునా? బేతనియాకు వచ్చాడు. రాకముందే చెప్పాడు, మనము వెళ్దాము అన్నాడు శిష్యులతోనికే. అందరు కలిసి బేతనియాకు వచ్చినారు. బేతనియాకు ఆయన వస్తూ ఉండగానే మార్త ప్రభుని ఎదుర్కోవడానికి బయలుదేరింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని మాటలు మాట్లాడింది. అవునా? సంగతి మనము ఎరుగుదుము. అయితే ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే నీ తమ్ముడు బతుకుతాడులే అని ఆయన తెలియజేశాడు. నీ తమ్ముడు బతుకుతాడులే అని ఆయన తెలియజేశాడు. ఆమె అనుకోయింది పునరుద్ధానమందు
బతుకుతాడులే అన్నట్లుగా ఆయన మాట్లాడింది. లేదు లేదు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా ఆ, మరలా బ్రతుకును అనే మాట ప్రభువు జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మార్త మార్త తన ఇంటికి పరిగెత్తుకొని పోయి మరియకు సంగతి తెలియజేసింది. యేసు ప్రభు వచ్చినాడు, అవునా, ప్రభు వచ్చినాడు అనే సంగతి తెలియచేయగా మరియా ఆమె పరిగెత్తుకొని పోయి కదా యేసు ఉన్న చోటికి వచ్చింది. ఆయన పాదాల మీద పడింది. ఆమె ఏడ్చెను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. మరియను ఓదార్చడానికి చాలామంది వచ్చారు. ఆమెను ఓదార్చినారు, కానీ ఆమె ఓదార్పు పొందింది కాదు. యేసుప్రభు ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు ఆమె ఓదార్పు పొందినట్లుగా మనకు దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండును అనే మాట కనిపిస్తుంది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు ప్రభు చూసి కలవరపడి ఆత్మలు మూలుగుచు అతను ఎక్కడ ఉంచితరని అడుగగా అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన కలవరపడ్డాడంట. వారు ఏడుస్తూ ఉన్నారు. మరియ ఏడుస్తూ ఉంది. మరియతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కలవరపడి ఆత్మలు మూలుగుచు ఎక్కడ ఉంచారు లాజరును అని ఆయన అడిగినట్టుగా దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే ఆయన కూడా బాధపడ్డాడు అనేది మనకు అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళు చూపించారు, పలానా చాట మేము ఆయన సమాధి చేసినాము అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన ఏడ్చెను అన్నమాట. యేసు కన్నీళ్లు విడిచెను అని మనకు 5వ వచనము 35వ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత మరి యేసు ప్రభు వారు ఆ సమాధి మీద ఉన్న రాయి పొరలించమని తెలియజేశాడు, ఆజ్ఞాపించాడు. అక్కడ ఉడక మార్త కొంచెం జోక్యం చేసుకొని, ప్రభువా ఇప్పటికే 4 రోజులైంది కదా, వాసన కొడుతుంటాలే అనే మాట ఆమె చెప్పింది. అంటే ఆమెలో ఇంకా నిరాశనే మనకు కనిపిస్తుంది. ఆమెలో విశ్వాసం లేదు, ఇంకా నిరాశనే కనిపిస్తుంది. కానీ ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, తీయండి ఆ రాయి, పొర్లించండి అని చెప్పినట్టుగా వాక్యము చెబుతూ ఉంది. 40వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. 40వ వచనంలో, అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న మాట ఉంది. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివన్నీ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నా నేను అని ఉంది. వారి నిమిత్తం ఈ మాట చెప్తున్నాను, వారి నమ్మడానికి. అవునా, మార్తలో నమ్మకం లేదు. అవునా, మార్తలో అపనమ్మకమే ఉంది. కూడి వచ్చిన వారిలో కూడా అపనమ్మకమే ఉంది. కానీ నువ్వు నా మనవి ఎల్లప్పుడూ కూడా వినుచున్నావు అనే సంగతి నేను ఎరుగుదును. అయినను వీరు నమ్మాలంటే ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అన్న సంగతి ఆయన జ్ఞాపకం చేశాడు. అలాగే చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను అనే మాట ఉంది. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను అనే మాట ఉంది. లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అవునా, లాజరు సమాధిలో ఉన్నాడు. వీరేమో సమాధి బయట ఉన్నారు. సమాధి బయట వీళ్ళు ఉన్నారు. అయితే ఆయన బిగ్గరగా చెప్పటంలో లాజరుకి వినబడదనే కాదు, లాజరు వింటాడు. దేవుని మాట చనిపోయిన వారి సైతం కూడా వింటారు. వారికి ఆయన మాట వినబడుతుంది, కానీ మన మాట మాత్రమే వారికి వినబడదు. మనం పిలిస్తే వారు వినరు, లేదా మనం పిలిస్తే వారు పలకరు. ఎందుకంటే వారికి మన మాట వినిపించదు. ప్రభు పిలిస్తే వారు వింటారు, ఎందుకంటే ప్రభు మాట వారికి వినబడుతూ ఉంది. వినబడినందుకే లాజరు బయటకు వచ్చినాడు.
వినబడకపోతే లాజరు బయటకు వస్తాడా? వారు ఏడ్చారు. మార్త ఏడ్చింది, మరియ ఏడ్చింది, యూదులు ఏడ్చారు. అయితే వీళ్ళ వీళ్ళ వేడుపులు లాజరు వినిపించలేదు. కానీ ప్రభు మాట మాత్రమే వాళ్ళకు అతనికి వినబడింది అన్న సంగతి వాక్యం చెబుతుంది. లాజరు బయటకు వచ్చినట్టుగా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి లాజరు బయటికి రావడం, బతికి బయటికి రావడం వారికి ఆదరణనే కదా. అవునా? వారికి ఆదరణనే కదా. బతికొచ్చాడంటే వారికి సంతోషమే కదా, వారికి ఆనందమే కదా. సంగతి మనము గ్రహించు వారమై ఉండాలి. మరియ ఆదరించబడింది. దేవుడు ఆమెను ఆదరించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. చనిపోయిన వారి సైతము ఆయన లేపగలడు అని వాళ్ళకి అర్థమైంది. నిజమే, దేవుడు చనిపోయిన వారి సైతము లేపగలుగుతాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏమర్థమైంది అంటే ఇలా చూడండి, 14:3 ఇలాగ ఉంది. 14:3 యోహాను సువార్త, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడనమాట. అంటే సమాధిలో ఉన్నవాడు ప్రభు యొద్దకు రావడానికి ప్రభువు ఆజ్ఞాపించినాడు. ప్రభువే సమాధి కాడికి వచ్చినాడు. అవునా? ప్రభువే బేతనీయకు వచ్చాడు. బేతనీయలో ఉన్నటువంటి సమాధి కాడికి పోయినాడు, లాజరు సమాధి కాడికి పోయినాడు. అదేవిధంగా ప్రభువు పరమునకు పోయినాడు. ఆయన మరలా ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీద ఉన్న మనల్ని పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన వస్తాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. మరణించిన వారు తిరిగి లేస్తారంటే బైబిల్ చెప్తున్న మాట అదే కదా. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వాక్యం చెబుతుంది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అనే మాట రాయబడింది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. లాజరు నిద్రించినాడు, అయితే వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు. ఇక లాజరు దూరమైనాడు, అవునా, తమ్ముడు దూరమైనాడు అని వాళ్ళు దుఃఖపడుతున్నారు. దేవుడు వారిని ఓదార్చినాడు, లాజరును బతికించి వారిని ఓదార్చినాడు. అర్థమైంది. కాబట్టి ఇక వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, పౌలు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అన్నాడు. నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటూ, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, ఆయన మృతి పొందాడు, తిరిగి లేచాడు. అదేవిధంగా మనం మృతి పొందుతాం, ఆయన మనం తిరిగి లేపుతాడు అనే సంగతి వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఏముందంటే, నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడంట. ఈ మాట గుర్తుంచుకోవాలి. వచనం 15, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్న మాట రాయబడింది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, మృతి పొందిన వారు మొదట లేస్తారు. ఆ సంగతి వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. వచనం 17లో, ఆ మీదట సజ్జలమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వినండి,
మనం ప్రభువుతో కూడా ఉండడానికి ఆయన మనల్ని తీసుకుపోతాడనే సంగతి వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట మనం కూడా మేఘాల మీద ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు వెళ్ళిపోతాం అని దేవుని వాక్యం చెబుతుంది. అక్కడ ఎంతకాలం ఉంటాం అక్కడ అంటే సదాకాలము ప్రభువుతో కూడా అక్కడ ఉంటాం అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాటల చేత మనం ఏం చేయాలా? ఒకరినొకరము ఆదరించుకోండి అన్నమాట వ్రాయబడింది. ఇవి ఆదరించే మాటలు, ఇవి ఆదరించే మాటలు, ప్రభు రాజ్యమునకు చేర్చే మాటలు, ప్రభుతో ఉండేటువంటి ఈ మాటలు అనేది మనము గుర్తుంచుకోవాలి. అందుని బట్టి మరియా ఆదరించబడింది, ఆదరణ పొందింది అన్నమాట వ్రాయబడింది. లాజరు చనిపోయాడు, ప్రభు వచ్చి లాజరును లేపినందువల్ల ఆ కుటుంబము ఆదరించబడింది అనేది మనకు అర్థమైంది. ఆ విధంగా మనము ఈ మాటల చేత ఆదరించబడి ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరియ ఏ విధంగా నీ మాటల వలన ఆదరించబడిందో అదేవిధంగా మేము కూడా ఆదరించబడి నీ రాకడ కోసమే సిద్ధపాటు కలిగి దేవా ఈ లోకములో రోగమైన మరణమైన బాధపడకుండా నిరాశ చెందకుండా భక్తులు ఏ విధంగా నీ సన్నిధిలో ప్రవేశించారో ఆ విధంగా మేము కూడా ప్రవేశించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరు దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ప్రభువైన దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.